హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాని. ఇక్కడ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇచ్చిన కస్టమర్ వచ్చి బ్యాక్ ఫ్రంట్ వీ నెక్ పెట్టమన్నారండి. ఫ్రంట్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం రండి. బాడీ పార్ట్ లెంత్ వచ్చి 14 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చి 16 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చి 10 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ వేస్ట్ వచ్చి 10 ఇంచెస్ తీసుకున్నాను. హార్మల్ రౌండ్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు వీ నెక్ కటింగ్ చూద్దాం రండి. షోల్డర్ 6 ఇంచెస్ కదండి. ఇక్కడ నెక్ విడత్ వచ్చి 2.7 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకున్నాను. నెక్ లెంత్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ రెండు డాట్స్ కలుపుతూ ఒక లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకున్నాక హాఫ్ ఇంచ్ మధ్యలో హాఫ్ ఇంచ్ వచ్చేలా ఇలా చిన్న రౌండ్ ఇచ్చుకోవాలని. అప్పుడు వీ నెక్ బాగుంటుంది. మరి స్ట్రైట్ కట్ కాకుండా చిన్న రౌండ్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్ కాదండి, ఫ్రంట్ పార్ట్ లో హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలండి. ఆర్మ్ హోల్ డౌన్ ఇలా కట్ చేసుకోవాలండి. మన ఛానల్లో హ్యాండ్ కటింగ్స్, లెట్కన్ మేకింగ్, లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడాలనుకునే వాళ్ళు ఒకసారి మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. నెట్ ఫ్యాబ్రిక్ తో ఇక్కడ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తున్నామండి. అందుకోసం నేను ముందుగానే ఇలా పాలిస్టర్ క్లాత్ ని తీసుకున్నానండి. దానిపైన ఇలా నెట్ క్లాత్ వేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ కాటన్ది ఇలా వేసి పైన స్టిచ్ వేసుకోవాలి. ఈ సమ్మర్ కి కాటన్ అయితేనే బాగుంటుందండి. మధ్యలో పాలిస్టర్ అదే క్రేప్ సిల్క్ వేయటం వలన నెట్ ఫ్యాబ్రిక్ అవుట్ఫిట్ వచ్చేసరికి షైనింగ్ ఉంటుంది, బాగుంటుందండి. ఇలా వీనెక్క చుట్టూ పాదమంచు దూరంలో ఇలా స్టిచ్ వేసుకున్నాక మిగిలిన వేస్ట్ క్లాత్ ని కట్ చేసి తీసివేయాలి. ఇలా తీసివేసాక మధ్యలో చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా చిన్న కటింగ్ వలన నీట్ ఫినిషింగ్ ఉంటుంది. వీడియోలో చూపిన విధంగా లైనింగ్ క్లాత్ ను ఇలా తిరగదిప్పుకొని లైనింగ్ పైన ఇలా స్టిచ్ వేసుకోవాలండి. ఇలా లైనింగ్ పైన స్టిచ్ వేసుకున్నాక క్లాత్ ని వెనక వైపుకు తిరగదిప్పుకోవాలి. ఇలా తిరగదిప్పుకున్న తర్వాత నెట్ క్లాత్ ని ఇలా పైకి తీసి నెట్ పైన మనం వేయొచ్చు, కాకపోతే ఇక్కడ నేను నెట్ పైన వేయట్లేదండి. మధ్యలో ఉన్న పాలిస్టర్ క్లాత్ పైన స్టిచ్ వేస్తున్నా. చివరకు వచ్చేసరికి ఇలా సూది కింద దించి పాదం ఎత్తి ఇలా రివర్స్ చేసుకోవాలని. ఇలా తిప్పుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇంకా నెట్ క్లాత్ పైన స్టిచ్ వేయని అవసరం లేదండి. ఇప్పుడు లైనింగ్ చుట్టూ పాదమంచు దూరంలో కుట్టు వేసుకోవాలండి. మీరు చూస్తున్న వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వటం వలన నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలా నీట్గా పైన స్టిచ్ వేసుకోవాలండి. ఇలా సర్దుకుంటూ నీట్గా పైన స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. మన ఛానల్లో లాంగ్ ఫ్రాక్స్, పిల్లలు ఫ్రాక్స్, అలాగే హ్యాండ్ డిజైన్స్, లెట్కన్ మేకింగ్స్ ఉన్నాయని. కావాల్సిన వారు ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి చూడండి. ఇలా వేస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసి తీసివేయాలి.
ఇలా కట్ చేసి తీసాక ఇక్కడ 4 ఇంచెస్ దాకా డాట్ పెట్టుకొని చిన్న టక్స్ స్టిచ్ వేసుకోవాలి. ఇటువైపు కూడా 4 ఇంచెస్ దగ్గర ఇలా టక్స్ స్టిచ్ వేసుకోవాలి. నేనైతే 4 ఇంచెస్ తీసుకున్నానండి. అంతేనండి, ఇంకా ఫ్రంట్ వీ నెక్ రెడీ అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.